ఇప్పుడు ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మీరు తరచుగా రాశి ఫలాలు వినడమో, చదవడమో ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఎందుకనో మీకు ఆ ఫలితాలు అనేటువంటివి మీకు పనికి రాకుండా పోతాయి. అంటే నాకిది జరగలేదే అని అనుకుంటూ ఉంటారు. మరి ఎందుకని? ఏం కారణం? అయితే లక్షలాది మందికి ఒక రాశి ఉందనుకోండి, కన్యా రాశి. లక్షలాది మంది ఉంటారు. అలాగే తులారాశి లక్షలాది మంది ఉంటారు. అందరికీ కూడా మరి వివిధ కోణాల్లో గనక ఆలోచిస్తే సరిగ్గా కుదరకపోవచ్చు. ఆ రాశి ఫలాలు అనేవి ఏదైతే ఉంటుందో అది చెప్పటం అనేది సహజంగా జరుగుతుంది. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క గమనాలు చూసిన తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మీ విషయంలో ఆ ఫలితాలు ఎందుకు సరిగ్గా ఉండడం లేదు? దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. ఈ గోచార ఫలితాల్ని అర్థం చేసుకునే ముందు మీ జన్మ కుండలిని ఒక్కసారి పరీక్షించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, మీ 12 భావాల్లో ఏ గ్రహము ఎక్కడుంది అన్నటువంటి విషయం మీకు అర్థమవటమే కాకుండా, మీ యొక్క జరుగుతున్నటువంటి దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, విదశ ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే, జన్మ కుండలిలో ఈ 9 గ్రహాలు కూడా ఒక్కొక్క భావంలో ఉంటాయి. ఆ భావాల్లో ఉన్నప్పుడు ఈ గ్రహ గమనాలు ఏమవుతుంది, ఈ గ్రహము ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్తున్నప్పుడు మీ జన్మ కుండల్లో అనుకున్నాం, ఉదాహరణకి ఈ జన్మ కుండల్లో కర్కాటక రాశిలో ఇక్కడ శనైశ్వరుడు ఉన్నాడు అనుకుందాం అంతవరకే. అయితే కుజుడు గోచార రీత్యా ఆ గమనంలో ఈ యొక్క శనైశ్వరుని దాటుకుంటూ వెళ్ళేటువంటి, అంటే క్రాస్ చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి? చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకని? శనైశ్వరుడు మందగమనుడు. ఆయన ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి 2.5 సంవత్సరాలు టైం తీసుకుంటాడు ప్రవేశించటానికి. అదే కుజుడైతే 45 రోజులు మ్యాక్సిమం తీసుకుంటాడు. అంటే ఏమవుతుంది? కుజుడేమో చాలా ఫాస్ట్ అయ్యాడు, శనైశ్వరుడేమో చాలా స్లో అయ్యాడు. అక్కడ రాశి చూస్తే కనుక అది మరి చంద్రునికి సంబంధించినటువంటి రాశి. అంటే అక్కడేమో ఆవేశము, ఇక్కడ చూస్తే అంటే ఆవేశము అని అంటే చలనము, చాలా అది వాటరీ ఉంటుంది. కానీ ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే శనైశ్వరుడు చాలా మెల్లిగా అలా వెళ్తూ ఉంటాడు. కుజుడేమో చాలా స్పీడ్గా ఆ యొక్క శనైశ్వరుని పై నుంచి క్రాస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫలితాలు అనేవి ఎలా ఆలోచించుకోవాలి అని అంటే, మరి ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఫలితాలు అలాగే ఉంటాయి. అంటే కన్ఫ్యూజన్ అనేది క్రియేట్. మరి అది ఇక్కడ రాశి ఫలాలు మీరు చదివినప్పుడు ఆ యొక్క ఫలితాలు కరెక్ట్గా మీకు సరిపోవటం లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను.